జేఈఈ విద్యార్థులకు శుభవార్త. ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ ను వాట్సాప్ ద్వారా పొందండి. వాట్సాప్ నంబర్ 9849016661. కూటమిలో చిచ్చు పెట్టే కుట్ర జరుగుతుందా? పవన్ కళ్యాణ్ పొగినట్టే ఉంటారు, లోకేష్ని ఆకాశానికి ఎత్తినట్టే ఉంటారు. కానీ వాళ్ళ ఉద్దేశం మాత్రం లోకేష్కి పవన్ కళ్యాణ్కి మధ్య గ్యాప్ తీసుకురావటం, టీడీపీకి జనసేనకి మధ్య వివాదం రేపటం, నాయకుల్లో తీసుకురాలేకపోయినా సరే కనీసం క్యాడర్లోనైనా చీలిక తీసుకురావటం వాళ్ళ టార్గెటా? అసలు చేస్తున్నటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. సార్, ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ, రాజకీయ చర్చ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో చీలిక తీసుకురావాలి, జనసేనను టీడీపీను బంధాన్ని విడదీయాలి, నాయకులు కలిసి ఉన్నా సరే కనీసం క్యాడర్లోనైనా సరే చీలిక తీసుకురావాలి అని చెప్పేసి ప్రయత్నం జరుగుతుంది. అది ఏ రూపంలో జరుగుతుంది, దాన్ని ఎవరు చేసుకొస్తున్నారు, ఎందుకు తీసుకొస్తున్నారు? ఇక్కడ కార్తీక్, వైసీపీకి ఉన్న ఏకైక ఆప్షన్ భవిష్యత్తులో వైసీపీ మళ్ళీ పుంజుకోవాలన్నా అధికారంలోకి రావాలన్నంత ఏకైక ఆప్షను కూటమిని విచ్ఛిన్నం చేయటం. ఓకే, కూటమి కలిసి ఉన్నంత వరకు వైసీపీకి భవిష్యత్తు ఉండదు. దీంతో ఏం చేస్తున్నారంటే వైసీపీ ఇప్పుడు చంద్రబాబు గురించో లేక లోకేష్ గురించో ప్రభుత్వ విధానాల గురించో వీటి గురించి మాట్లాడితే దానికి ప్రజల నుంచి స్పందన ఉండటం లే. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అమరావతికి నిధులు తీసుకొచ్చారా? అవును. పోలవరంకు తీసుకొచ్చారా? అట్లాగే విశాఖ ఉక్కుకు సంబంధించి దానికి తీసుకొచ్చారా? ఇట్లా వాతావరణం రావాల్సినవన్నీ తీసుకువస్తూ ఉంటే వాటి మీద దుష్ప్రచారం చేయలేము. ఇంకా ఏం చేయాలి మనము? భవిష్యత్తులో వీళ్ళని దెబ్బ కొట్టాలా అంటే మనం కూటమిలో చిచ్చు పెట్టాలి. చిచ్చు ఎలా పెట్టాలి? ముగ్గురు వ్యక్తులు ఉంటే అక్కడ ఇద్దరు వ్యక్తుల మధ్య లోకేష్ పవన్ కళ్యాణ్ మీద. పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుందండి అని అంటారు. అప్పుడు జన సైనికుల్లో కూడా అవును కదా అనే ఆలోచనను రగిలింపజేస్తారు, ఆ డిమాండ్ పెంచి పోషిస్తారు. దాన్ని మళ్ళీ అదే విషయాన్ని నలుగురి చేత చెప్పిస్తారు. 4 యూట్యూబ్ ఛానల్స్లోనో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోనో పవన్ కళ్యాణ్ సూపరు, గుడ్ అండి. ఈ మాట అనేది ఎవరు తెలుసా? అంతకుముందు పవన్ కళ్యాణ్ అమ్మనా బూతులు తిట్టిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంటుంది అనేవాళ్ళు. నిన్న గుర్తొచ్చింది మీరు అన్నారు కాబట్టి, తమ్మారెడ్డి భరద్వాజ గారు, అవును, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే లోకేష్ గారు డిప్యూటీ సీఎం అయితే చూడాలని ఉంది, చంద్రబాబు నాయుడు గారు కూటమికి చైర్మన్గా ఉంటారు, గైడ్ చేస్తారు అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఆయన ఒక సీజన్ను బట్టి మారిపోతుంటుంది, ఛానల్ను బట్టి మారిపోతుంటుంది ఆయన వ్యాఖ్యలు. గతంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు వివిధ ఛానళ్లలో గత 5 సంవత్సరాలలో వివిధ ఛానళ్లలో మాట్లాడిన మాటలన్నీ ఒకసారి రీకలెక్ట్ చేసుకుంటే అతనికి పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఉందా, కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారా అనేది మనకు అర్థమైపోతుంది. ఓకే, అంటే ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించినవాడు, అవును, ఇదే చిరంజీవిని విమర్శించినవాడు, అవును, జగన్మోహన్ రెడ్డిని పొగిడినోడు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఇట్లా కొంతమంది ఇంకా వస్తారు. అంటే ఈ న్యూట్రల్ పీపుల్ రూపంలో చెప్పిస్తే జనంలోకి వెళ్ళిద్ది ఆ డిమాండ్ అని కావాలి. న్యూట్రల్ పీపుల్ కంటే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పబ్లిక్ టాక్స్ అని తీసుకుంటున్నారు వైసీపీ. ఆ విజయవాడలోనూ మార్కెట్లోనూ మైకులు పెట్టేసి తీసుకుంటారు. తీసుకొని ఏం చేస్తారు? చంద్రబాబును విమర్శించే, అంటే చంద్రబాబు అందరూ పొగుడుతారని మనం చెప్పలేము. కొంతమంది దాంట్లో వైసీపీ కార్యకర్తలు ఉంటారు, అవును, కొంతమంది ప్రజల్లో కూడా కొంత వ్యతిరేకత ఉంటుంది, అసహనం ఉంటుంది, వివిధ రకాలుగా ఉంటుంది. అంటే అందరు ఒపీనియన్స్ తీసుకోవాలి. వీళ్ళు ఏం చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన బైట్సే తీసుకొని ఈ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తారు. ఏముంది సార్, 500 రూపాయలు ఇచ్చే చెప్పే వాళ్ళు కూడా ఉంటారు కొద్దిమంది పాపం. అవును, వాళ్ళతో చెప్పిస్తారు, ఏముంది చెప్పిస్తారు. ఇవన్నీ జరుగుతుంటాయి. అట్లాగే వైసీపీ నాయకులతో కూడా ఎట్లా చెప్పిస్తారంటే ఇదే వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ తిడతారు. అవును, తిట్టి పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీ లేదు అంటారు. చూసారా? ఈ వీడియో క్లిప్పింగ్లన్నీ ఏం చేస్తారంటే మళ్ళీ ట్విట్టర్లోనూ ఫేస్బుక్లోనూ మళ్ళీ ప్రచారం చేస్తారు. అప్పుడు కింద ఉన్న స్థాయిలో ఉన్న కార్యకర్తల్లో ఏమవుతుందంటే కొంచెం భేదాభిప్రాయాలు కలిగించేలా ప్రయత్నం చేస్తారు. ఓకే, ఇప్పుడు నాయకులు ఎలాగూ విడదీయలేము, ఎందుకంటే మొన్న
26వ తేదీ అందరూ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూర్చొని ఎంత సఖ్యతగా మాట్లాడుకుంటున్నారో, ఎంత ఆహ్లాదకరంగా మాట్లాడుకుంటున్నారో ప్రపంచం అంతా చూసింది. మనసులో కల్మషం లేకుండా ఏ విధంగా వాళ్ళ కలయిక ఆ స్టేజ్ మీద చూశారో, అప్పుడు వైసీపీ ఏం చేసిందంటే వీళ్ళ ముగ్గురిని చెడగొట్టాలంటే చెడగొట్టలేం. ఇప్పుడు ఏం చేయాలి? కింది స్థాయిలో ఉన్న కార్యకర్తల్లో మనం చిచ్చు పెట్టాలి. చిచ్చు పెట్టాలంటే ఏం చేయాలి? ఒకరిని పొగడాలి, ఒకరిని పొగిడి వదిలేయాలి, అంతే. మిగతా వాళ్ళు తక్కువ ఉన్నట్టు లెక్క కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని తిట్టాలి. జగన్మోహన్ రెడ్డిని తిడుతూ జనంలో ఏమంటే జగన్మోహన్ రెడ్డి తిడుతున్నాడు, ఇక్కడ పవన్ కళ్యాణ్ సూపర్ అంటున్నారు, పవన్ లేకపోతే టీడీపీ లేదంటారు. ఇంకొక బ్యాచ్ వచ్చి ఏమొస్తుంది, టీడీపీ లేకపోతే పవన్ అక్కడ ఉన్నాడు అని అది తీసుకొస్తారు. ఇట్లా ఇద్దరి మధ్య కార్యకర్తల్లో చిచ్చు రగిలించేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందుకు కార్యకర్తలు కూడా కూటమికి సంబంధించి ఏది వచ్చినా కూడా నమ్మనవసరం లేదు. సోషల్ మీడియాలో సంయమనంగా ఉండాలి తప్ప ఉండాల్సిందే. ఇక్కడ ఏంటంటే అందరికీ అవగాహన ఉండదు విషయ పరిజ్ఞానం మీద. రాజకీయానికి సంబంధించిన ఎత్తులు పై ఎత్తులు, బాణాలు గినాలు ఎట్లా ఉంటాయో తెలియదు కాబట్టి కొంతమంది ఆ ట్రాప్లో పడే అవకాశం ఉంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్లు ఏంటి అంటే చౌదరి, నాయుడు అని పెడతారు. అంటే ఎవరో వేరే వాళ్ళు. అలాగే ఏం చేస్తారంటే జనసేన పేరు మీద కొన్ని, జనసేన పార్టీ గుంటూరు అట్లా ఒక ఐడి, టీడీపీ అనేది ఒక పేరు, టీడీపీ వైజాగ్, ఇట్లాంటివన్నీ పెట్టేసి దాంట్లో ఏం చేస్తారంటే టీడీపీ దాంట్లో పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ ఉండేటి పోస్టింగ్స్ పెడతారు. ఇక్కడ చౌదరులు, కాపులు, నాయుళ్ళు ఉన్న చోట ఏం చేస్తారంటే ఇక్కడ వీళ్లకు తగువ పెట్టే విధంగా వీళ్ళకి తగువ పెట్టే విధంగా మీరంతా మేము లేకపోతే మీరు లేరు అని ఒక పోస్టింగ్ పెడతారు, మీరు లేకపోతే మీరు ఎక్కడ ఉన్నారని వాళ్ళు పోస్టింగ్లు పెడతారు. ఇవి చూసిన వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు నాయుడు కాదు, చౌదరి కాదు, ఇవంతా వైసీపీకి సంబంధించిన అకౌంట్లు, ఫేక్ అకౌంట్స్. ఈ ఫేక్ అకౌంట్ చూసిన తర్వాత చౌదరులు చూస్తారు, ఏది నాయుడు పోస్టింగ్ చూడరా, నాయుళ్ళు కాపులు మనల్ని ఎట్లా దారుణంగా తిడుతున్నారు, లోకేష్ని తిడుతున్నారు, పోస్టర్స్ అన్ని పెట్టారు, చంద్రబాబు నాయుడిని చూడు ఎట్లా తిడుతున్నారు అని వాళ్ళు ఫీల్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తారు, చూడు మన పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, పవన్ కళ్యాణ్ తిడుతున్నారని చౌదరులు ఏ విధంగా తిడుతున్నారు అని వీళ్ళు అనుకుంటారు. ఈ ప్లాన్ గత 5 సంవత్సరాల క్రితం ఐపాక్ వాళ్ళు ప్లాన్ చేసి సక్సెస్ అయ్యారు. అప్పుడు ఆ అవగాహన లేదు. ఈ ఫోన్ కాల్స్, ఇద్దరు వ్యక్తులు ఫోన్లలో మాట్లాడుకోవడము, వీళ్ళే ఇద్దరు వ్యక్తులను పెట్టి మాట్లాడిస్తారు. ఏంటి అంటే కనుక వాళ్ళను తిడుతూ విమర్శిస్తారు, ఫోన్లో కాన్వర్జేషన్ ఆ విధంగా జరుగుతుంది. జరిగిన తర్వాత దాన్ని కట్ చేసేసి సోషల్ మీడియాలో వదులుతారు. అంటే కమ్మలు కాపులు తిట్టుకుంటున్నారు, ఎట్లా తిట్టుకుంటున్నారు చూడండి అనేది ఒకటి. అంటే ఇద్దరు కమ్మలు మాట్లాడుకునేది పెడతారు, ఇద్దరు కాపులు మాట్లాడుకునేది పెడతారు. ఇదే కమ్మ సామాజిక వర్గము ఎస్సీలను తిడుతున్నట్లు పెడతారు. అట్లా రకరకాలమైన రికార్డింగ్స్ అన్ని తయారు చేసి కూడా బయటకు వదులుతారు. ఇప్పుడు వాళ్ళ ముందున్న ప్రథమ లక్ష్యం ఏంటంటే వైసీపీకి పార్టీకి సంబంధించి కూటమిని ఎట్లా విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు కలిసి ఉన్నంత వరకు వీళ్ళకి భవిష్యత్తు లేదు, వాళ్ళు విడిపోతేనే భవిష్యత్తు. కాబట్టి వీళ్ళు కలిసి ఉంటారా విడిపోతారా అనేది కూటమి వాళ్ళ మీదనే ఆధారపడి ఉంది. అవును, అది కార్తీక్ సార్. వీళ్ళ బంధం చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఎన్నికల ముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు కలవకుండా చేయడం కోసం అని చెప్పి, చాలా పుల్లలు పెట్టే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి పవన్ కళ్యాణ్ చెవిలో ఏదో చెప్పడం ద్వారా ఆ ప్రయత్నం జరిగిద్దేమో అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. చాలా క్లియర్ కట్గా ముద్రగడ పద్మనాభంకి, అడ్రామ జోగయ్యకి కట్ చేసి మరీ ఏదోకంగా పొత్తు పెట్టుకున్నారు. మీ అందరికీ చూశారు. ఇప్పుడు మళ్ళా అదే పాచిక ఇప్పుడు పారే అవకాశం ఉంటుందా అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా అసెంబ్లీలో చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు 10 ఏళ్ళు సీఎం ఉన్నారు. మొన్ననే ఏం చెప్పాడు, నాకు పదవులు గిదవులు ఇవి కాదు, ప్రజలకు సేవ చేయడమే. నేను పదవులు తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఆయన ఎందుకు వద్దన్నాడు? ఇక్కడ అనుభవజ్ఞుడైన ఒక లీడర్ ఉన్నాడు, ఆయన పని చేస్తాడు. నేను ప్రభుత్వంలో నేను కొంత పాత్ర పని చేస్తానని చెప్పి 5 శాఖలు కీలకమైనవి తీసుకున్నాడు. అంతే తప్పితే ఏదో
పోస్టులు తీసుకొని నెత్తి మీద పెట్టుకొని హోదాలు తీసుకొని అనుభవించాలని కోరిక పవన్ కళ్యాణ్కి లేదు. రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మించుకోవాలి, రాజధానిని కట్టుకోవాలి, మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రపంచ పటంలో ఒక ఐడెంటిటీ రావాలి. మొన్న గత 5 సంవత్సరాలకు జరిగిన డ్యామేజ్ని అంతా మనం పూడ్చుకోవాలి. అందుకోసం 10 సంవత్సరాల పాటు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉండాలని అసెంబ్లీలో ప్రకటించారు. అట్లాగే కూటమి ఒక 20 ఏళ్ళు కలిసి ప్రయాణించాలి అనే విషయం కూడా ఆయన చెప్పుకొచ్చాడు. అంటే ఇక్కడ పదవులు హోదాలు వీళ్ళ మనసుల్లో లేవు, అవి పేరుకు మాత్రమే. వీళ్ళు చేయాలనుకున్నది ఏంటి అంటే రాష్ట్రాన్ని మనం ఎట్లా నిర్మించుకోవాలి, అమరావతి ఎట్లా నిర్మించాలి, అది తప్పక పోలవరం నిర్మించాలి, నా డిప్యూటీ సీఎమ్మా నువ్వు సీఎమ్మా అనే ఆలోచన లేదు, వాళ్ళ మధ్య లేదు, వాళ్ళ మధ్య లేవు. ఇంకో విషయం ఏంటంటే నాకు తెలిసిన విషయం చెప్తాను. చెప్పండి. ప్రతిరోజు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ పవన్ కళ్యాణ్ రోజు ఫోన్లో మాట్లాడుకుంటారు, సంతోష్ హ్యాపీగా నవ్వుకుంటుంటారు. సోషల్ మీడియాలో ఈ వచ్చే దుష్ప్రచారాలను ఇవన్నీ చూసేసి కామెంట్స్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, వాళ్ళ మధ్య ఏమీ లేవు. కానీ వాళ్ళు ఎట్లా విడిపోరు కాబట్టి వైసీపీ ఏం చేస్తుందంటే కింది స్థాయిలో ఉన్న వాళ్ళల్లో చిచ్చు రగిలించాలి, వాళ్ళల్లో భావోద్వేగాలు రగిలించాలి, వాళ్ళల్లో కక్షలు కార్పణ్యాలు చేసి కొట్టుకునేలా చేయాలి అనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వీళ్ళు కలిసి ఉన్నంత కాలం వైసీపీ కష్టం. వైసీపీ తన టాలెంట్ని ఇంకా నిరూపించుకోవాలి, వాళ్ళను ఎట్లా తీర్చాలి అని. ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో చూద్దాం. వాళ్ళు విడిపోతే వీళ్ళకి మంచిదే, వాళ్ళు విడిపోకపోతే మాత్రము నెక్స్ట్ టర్మ్ మళ్ళీ కూటమి వచ్చింది అనుకోండి, అప్పటికి వైసీపీకి పార్టీకి రాజకీయంగా అస్తిత్వమే కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి దానికి ఎటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి చేపడతాడు, దానికి ఆ పార్టీకి ఇప్పుడు మళ్ళీ జీరో నుంచి కన్స్ట్రక్ట్ చేయాలి దాన్ని. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి పార్టీ స్ట్రక్చరే లేదు కాబట్టి మళ్ళీ జీరో నుంచి తను బిల్డప్ చేసుకోవాలి. ఈ 5 ఏళ్లలో అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక సంవత్సరం వెళ్ళిపోయినట్టే, ఇంకా 7-8 నెలలు అంటే ఇంకా మహా అంటే మిగిలి ఉన్నది 4 ఏళ్ళు. 4 ఏళ్లలో మళ్ళీ పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. పార్టీ స్ట్రక్చర్ను నిర్మించుకున్న తర్వాత దానికి ఆయనకు సమయం సరిపోతుందా లేకపోతే వేరే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? ఈ లోపల కేసులు కూడా విచారణలు కూడా తన్నుకొస్తున్నాయి. ఈ విచారణలో ఏదైనా కూడా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రఘురామకృష్ణరాజుకు సంబంధించిన కేసు కూడా ఒకటి బలంగా ఉంది. ఇవన్నీ ఈ కేసులు ఎదుర్కోవాలి, కూటమిని ఎలా దించాలని ఆలోచించాలి, పార్టీ నిర్మించుకోవాలి, ఆపుకోవాలి. అన్నీ ఇప్పుడు ఏంటంటే పార్టీ నుంచి వెళ్ళిపోతుంటారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు చూసుకోవడానికి వాళ్ళ చెల్లెలు లేదు, ఎవరు లేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒంటరిగా ఉన్నాడు కాబట్టి కేసులు, పార్టీ నిర్మాణం, కూటమి మీద అటాకింగ్, ఈ 3 జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. కాబట్టి ఆయన ఈ 3-4 ఏళ్లలో ఏ పార్టీ సక్సెస్ సాధిస్తాడో మనం చూడాలి. థ్యాంక్ యూ సార్.